పెద్దమ్మ రుద్రానికి చెప్పమని అనగానే నన్ను నేను గిల్లుకున్నాను. ఓ సరే సరే, ముందు ఫోన్ చేయరా. చెప్పు వంశీ. ఎక్కడున్నావు అన్నయ్య? ఆన్ ది వేరా. విచ్ వే? నీ బొంద, ఇంటికి వస్తున్నాను అర్థం. నువ్వు నీ పిచ్చి క్వశ్చన్స్. హలో అన్నయ్య. చెప్పు స్నేహ, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏం వద్దన్నయ్య, నువ్వింటికి రాకుండా డైరెక్ట్ గా మన ఫామ్ హౌస్ కొచ్చే. ఫామ్ హౌస్ కా? నేను కూడా ఇది చెప్పాలని అడిగాను, అంతలో నువ్వు ఫోన్ లాగేసుకున్నావు. నీకు అసలు మ్యాటర్ కన్వే చేయడమే రాదు. హలో హలో రేయ్, మీ ఇద్దరు తర్వాత గొడవ పడతారు కానీ ముందు ఫామ్ హౌస్ కి ఎందుకు రమ్మంటున్నారా అని చెప్పండిరా. మన ఇంట్లో ఎవరిది బర్త్డే కూడా లేదు కదా. బర్త్డేస్ ఉంటేనే వెళ్ళాలా అన్నయ్య? ఇంకా వేరే గెట్ టుగెదర్స్ ఏమి ఉండవా? ఏంటి సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నారా? సరే మీరు వెళ్ళిరండి, దానికి నేనెందుకు? ఎందుకు అంటావేంటన్నయ్య? ఇలా ఇవ్వు. బావగారు, ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతున్నారు. మీరు లేకపోతే ఎలా? పైగా అత్తయ్య గారు కూడా మిమ్మల్ని రమ్మని చెప్పారు. పెద్దమ్మ నన్ను రమ్మని చెప్పిందా? ఎస్ రుద్రా, సిస్టర్ కమ్ టు టెల్ యూ. పెదనాన్నేదో ఫోర్స్ చేయడం వల్ల పిలవమనంటుందేమో గానీ నేనొస్తే అనవసరంగా పెద్దమ్మ అప్సెట్ అవుతారు. మీరు వెళ్ళండి. అది కాదు బావగారు. మీరెవ్వరు చెప్పినా వినడు, నేను చెప్తానివ్వండి. హలో అన్నయ్య, నేను పిలుస్తూ కూడా రావా? అది కాదమ్మా ప్రీతి. కడుపుతో ఉన్న చెల్లెలకి జాగ్రత్తలు చెప్పడం కాదు, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం అడిగినా కాదనకుండా చేయాలి. చూసావా అక్క సెంటిమెంట్ తో కొట్టింది. తెలివితేటలు. ప్రీతి నా మాట వినమ్మా. అన్నయ్య నువ్వు వస్తున్నా అంతే, లేదంటే నేను నీతో మాట్లాడను. సరే వస్తాను. థ్యాంక్స్ అన్నయ్య, మా మంచి అన్నయ్య. అన్నయ్య, నేను పిలిస్తే రానన్నా, ప్రీతి అక్క పిలిస్తే సరే అంటావా? అంతేలే, నీకెంతైనా ప్రీతి అక్క అంటేనే ఇష్టం. అదేం కాదు స్నేహ, నువ్వంటే కూడా ఇష్టమే. కాకపోతే ప్రీతి కడుపులో నా మేనల్లుడున్నాడు కదా, అందుకే కొంచెం పార్షాలిటీ. సరే మీరు బయలుదేరండి, నేను డైరెక్ట్గా అటు వచ్చేస్తాను. ఓకే ఓకే అన్నయ్య.